తీవ్ర వాయుగుండం ఒడిశా ప్రాంతంలో మరికొన్ని గంటల్లో తీరం దాటుతుందన్నారు విశాఖ వాతావరణ శాఖ ప్రధాన అధికారి శ్రీనివాసరావు. తీరం దాటాక ఇది బలహీనపడి వాయుగుండంగా మారుతుందని, దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో 45 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. సముద్ర తీర ప్రాంతం అల్లకొల్లలంగా మారుతుందని, మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఉత్తరాంధ్రలోని అన్ని పోర్టులలో 1వ నంబర్ ప్రమాదిక హెచ్చరిక సూచించడం జరిగిందని, ఇప్పటి వరకు చింతపల్లిలో 13 సెంటీమీటర్ల రణస్థలం, భీమిలిపట్నం తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైందన్నారు. ఉత్తరాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని శ్రీనివాసరావు తెలిపారు. వాయుగుండం అది నిన్న అర్ధరాత్రి మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. అది ప్రస్తుతం మనకి తాజాగా అందిన సమాచారం ప్రకారం అంటే ఉదయం 8:30 గంటల ఆ ప్రాంతానికి అది పూరికి తూర్పు ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రదీప్కి సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో 90 కిలోమీటర్ల దూరంలోను, గోపాల్పూర్కి తూర్పు ఈశాన్యంగా 140 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమైంది. అది క్రమేపీ ఇది వాయు దిశగా కదులుతూ ఒరిస్సా కోస్ట్ ని పూరికి దగ్గరలో ఈరోజు అది మరికొద్ది సేపట్లో అంటే అందిన సమాచారం నెక్స్ట్ 3 అవర్స్ లో ఒరిస్సా కోస్ట్ ని పూరికి దగ్గరలో క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అది ఫర్దర్ గా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా ఇంటెన్సిటీని మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ గ్రాడ్యువల్ గా సాయంత్రం తర్వాత అది క్రమేపీ బలహీనపడుతూ మిడ్ నైట్ కి అది వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా